బంగ్లాదేశ్లో నెలకొన్న అశాంతిపై ఆందోళన వ్యక్తం చేసింది శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ. బంగ్లాదేశ్లో విదేశీ శక్తులు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పాక్ చైనా ప్రభావం బంగ్లాపై ఉందని, ఇస్లామిక్ వేర్పాటువాదంతో ప్రమాదం పొంచుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతిపై కేంద్ర ప్రభుత్వానికి కీలక నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ. బంగ్లాదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి భారత్కు భారీ సవాల్ విసురుతోందని అభిప్రాయపడింది. 1971 నాటి విమోచన యుద్ధం తర్వాత భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్ను విసురుతోందని తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా, అరాచకంగా మారకముందే వాటిని ఎదుర్కొనే విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది శశి థరూర్ కమిటీ. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ వేర్పాటువాదం ఎక్కువైంది. ఆ దేశంపై చైనా, పాకిస్తాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్లోని అన్ని వర్గాలతో రాడికల్ గ్రూప్ జమాతే ఇస్లామీ సంబంధాలు పెట్టుకుంటుంది. ఆ గ్రూప్ చైనాను కూడా సందర్శించిందని శశి థరూర్ కమిటీ స్పష్టం చేసింది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు, మోంగ్లా పోర్ట్ విస్తరణ, లాల్ మోనిర్హాట్ ఎయిర్ బేస్ అభివృద్ధి, పెకువాలో సబ్మెరైన్ బేసులకు మౌలిక సదుపాయాలు, రక్షణ సహకారంలో చైనా ప్రభావంపైన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. షేక్ హసీనా అధికారం కోల్పోయాక ఆమె పార్టీ అవామీ లీగ్ ఆధిపత్యం కోల్పోయింది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్పై నిషేధం విధించింది. ఇవన్నీ ఆ దేశంలో అశాంతి, అలజడికి దారితీశాయని స్పష్టం చేసింది శశి థరూర్ నేతృత్వంలోని కమిటీ. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. పాకిస్తాన్తో విడిపై 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న పరిస్థితిని ఒక అంతరాయంగా భావించవచ్చని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. బంగ్లాదేశ్లో రాజకీయ వ్యవస్థలో మార్పు భారత్ నుంచి వ్యూహాత్మక దూరం పెంచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి సమయంలో భారత్ సరైన చర్యలు తీసుకోకపోతే ఢాకాలో తన వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విదేశీ శక్తులేవి బంగ్లాదేశ్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని సూచించింది. ఢాకాకు అభివృద్ధి, అనుసంధానం, ఓడరేవుల్లో పోటీ ప్రయోజనాన్ని అందించాలని కమిటీ సిఫార్సు చేసింది.